గోండ్ రాజ్యం పాలకుడు దల్పషాతో వివాహం తర్వాత ఆమె రాజ్య జీవితంలో అడుగుపెట్టింది. కాలం మారింది. భర్త మరణంతో బాధ్యతలన్నీ ఆమె భుజాలపై పడ్డాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆల్బిఫినిన్ 64లో మొఘల్ సేనాధిపతి ఆసఫ్ ఖాన్ గడకటంగా రాజ్యంపై దండెత్తాడు. లొంగిపోవడం ఆమెకు తెలియదు. యుద్ధమే ఆమె సమాధానం. సైనికుల మానం యుద్ధానికి సిద్ధముదాం. శత్రువులను ఎదుర్కొందా విజయం మనదే. తన చిన్న కుమారుడి కోసం రాజ్యాన్ని పాలిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసింది. నాట మన భవిష్యత్తు కోసం నేను పోరాడతాను. నా కుమార నీకోసని రాణిగా మానమే కాతే అలా హో. 64లో మొఘల్ సేనాధిపతి ఆసఫ్ ఖాన్ గడటంగా రాజ్యంపై దండెత్తాడు. లొంగిపోవడం ఆమెకు తెలియదు. యుద్ధమే ఆమె సమాధానం. మన పోరాటం ఇక్కడితో ఆగదు. శత్రుపై దాడి చేద్దాం. గెలుపు మనదే. తన చిన్న కుమారుడి కోసం రాజ్యాన్ని పాలిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసింది. రాణిగా మాత్రమే కాదు, ప్రజల రక్షకురాలిగా నిలిచింది. నా ప్రజల రక్షణ కోసం నేను యుద్ధం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. రాజ్యం పాలకుడు దల్ప్యాతో వివాహం తర్వాత ఆమె రాజ్య జీవితంలో అడుగుపెట్టింది. కాలం మారింది. భర్త మన బాధ్యతలన్నీ ఆమె భుజాలపై పడ్డాయి. కానీ అని ఆమె వెనక్కి తగ్గలేదు. భారత చరిత్రలో ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఒక మహారాణి. ఆమె పేరు రాణి రుద్రావతి. ఈ రోజు మన పవిత్ర భూమి కోసం, మన గౌరవం కోసం కలిసి పోరాడదాం. భల్లూకం నుంచి గుర్రపు సైన్యం, విలువిద్ద యుద్ధకాల్లో ప్రావీణ్యం సాధించండి. సరే గుర్రం, మనం సిద్ధంగా ఉన్నాం. వేగంగా వెళ్దాం. ఇప్పుడు నా లక్ష్యం అది సరైనది. మొఘల్ దండయాత్ర ప్రారంభమైంది. పర్వత కోటల వైపు ముందుకు సాగండి. శత్రువులపై యుద్ధానికి సిద్ధమవ్వండి. నా గుర్రం తీసుకురండి, మనం దాటికి దూసుకెళ్దాం. గెలుపు మనదే. సర్పణకు నా సమాధానం ఇదే. మేము చివరి వీరత్వం చూపుతాం. ఈ యుద్ధభూమిలో నా రక్తం కారుతున్న హెల్లొంగను. ఈ సూర్యాస్తమయంలో మన వీరత్వం శాశ్వతంగా నిలుస్తుంది. ఆమె వీరోచిత పోరాటం భారతదేశ చరిత్రలో నిరంతరం మెదులుతుంది. రాణి దుర్గావతి, మీ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. మీ వారసత్వం ఎప్పటికీ జీవించి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. విజయం నా సొంతం. భర్త మరణం. నా ప్రియమైన రాజా, నీ లేకుండా నా హృదయం బ్రతకలేదు. కాని మన రాజ్యం కోసం, నా కుమారుడు కోసం నేను ధైర్యంగా ఉండాలి. నా ప్రాణాలను త్యాగం చేసినా నేను పోరాడుతాను. సైన్యం రండి, శత్రువుపై దండెద్దాం. ఈ రోజు మన శౌర్యానికి సాక్ష్యం. జై దుర్గావతి, జై హింద్. నా ప్రియమైన భర్త, నా రాజు ఇక లేరు. అమ్మా, నేను భయపడుతున్నాను. భయపడకు, మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అవునమ్మా, నా శక్తి మీకోసం, మన కుటుంబం, మన రాజ్యం కోసం. ఈ వివాహం మన రాజ్యాలను బలపరుస్తుంది. నా హృదయం రాజ్యం నీవే రాణి. నా ప్రజలారా, మన రాజ్యం శాంతి కాపాడుతుంది. జై హో రాణి దుర్గావతి. ఈ వివాహం మన రాజ్యాలను బలపరుస్తుంది. నా హృదయం రాజ్యం నీవే రాణి. నా ప్రజలారా, మన రాజ్యం శాంతి కాపాడుతుంది. జై హో రాణి దుర్గావతి.